నేను డాక్టర్ శృతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు మేము ఫస్ట్ 3 మంత్స్‌లో ఏమేం సింప్టమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అలాగే ఇమ్మీడియేట్‌గా యూపీటీ పాజిటివ్ వచ్చినప్పుడు స్కాన్ ఎందుకు చేపియాలి, ఇంపార్టెన్స్ ఏమి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ 3 మంత్స్‌లో కామన్‌గా ఉండే సింప్టమ్స్ ఏమంటే వామిటింగ్స్ ఉంటాయి, గిడ్డీనెస్ ఉంటుంది, కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ కరెక్ట్‌గా రాకపోవడము, లేదంటే హార్డ్‌గా రావడము, తిరగా ఈవినింగ్ టైము ఫీవరిష్ అనిపియడము, మళ్ళీ బ్రెస్ట్‌లో టెండర్‌నెస్, హెవీనెస్ అదంతా అనిపియడము. ఇదంతా కామన్ సింప్టమ్స్. అలాగే కొంతమందికి బ్లీడింగ్ అంటే స్పాటింగ్ అయితుంది. బ్రౌనిష్ డిశ్చార్జ్ ఉంటుంది. అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. ఫస్ట్ 3 మంత్స్‌లో వెయిట్ గెయిన్ సహా ఉండరు చాలామంది. ఎలాంటే ఇంటేక్ అనేది తక్కువ ఉంటుంది. తిరగా వామిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. మోస్ట్‌లీ మెనీ ఆఫ్ ద పేషెంట్ సేమ్ వెయిటే మెయింటైన్ చేస్తారు. లేదంటే కొంతమంది ఎవరికి ఎక్కువ వామిటింగ్స్ అయితుంటుందో వాళ్ళకి వెయిట్ లాస్ సహా ఉంటుంది. పీరియడ్స్ మిస్ అయ్యి యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్‌లో పాజిటివ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్‌లో పాజిటివ్ వచ్చిన తర్వాత డబుల్ కన్ఫర్మేషన్ కోసం మేము స్కాన్ చేపియాలి. మళ్ళీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కాన్ ఏమంటే, మనకు ప్రెగ్నెన్సీ అనేది డబుల్ కన్ఫర్మ్ అయితుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్ లోపలనే ఉందా? లేదంటే ట్యూబ్స్, ఓవరీస్ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అక్కడుందా? తిరగా మోలార్ ప్రెగ్నెన్సీ అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే ముత్యాల గర్భం అనేది. ఆ కండిషన్ ఉందా అనేది రూల్ ఔట్ చేసుకొనాలి. అలాగే ఇంపార్టెంట్‌గా ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. మన డెలివరీ డేట్ ఎప్పుడు అనేది ఫస్ట్ స్కాన్‌లో తిరగా మన లాస్ట్ మెనస్ట్రల్ పీరియడ్ అంటే ఎల్ఎంపీ డేట్ అంటాం కదా! అది కోయిన్సైడ్ చేసుకునేదానికి హెల్ప్ అయితుంది. ఎందుకంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళది లాస్ట్ పీరియడ్ నుంచి మనము డెలివరీ డేట్ కాలిక్యులేట్ చేసుకునేది రాంగ్ అయితుంది. సో, ఫస్ట్ స్కాన్‌లో మనకు ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ డేట్ కాలిక్యులేట్ చేసుకునేదానికి హెల్ప్ అయితుంది. థాంక్ యూ.